స్టార్ట్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆడవాళ్ళు గ్రేటే ఉన్నారు, ఎప్పుడైనా గ్రేటే, ఎక్కడైనా గ్రేటే. కానీ జెంట్స్ అర్థం చేసుకోవాలి మనకి. మహిళా దినోత్సవం తెలుసు కదా, ఎందుకు చేసుకుంటారు మహిళా దినోత్సవం? మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటారు అంటే మేడం, ఆడవాళ్ళం ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాం, ఎక్కువ అంటే బయటికి వెళ్ళాం కదా. మహిళా దినోత్సవం అంటే పొద్దు అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అమ్మాయి భర్త కూడా బాగలేడు. ఆమె వల్ల నాకు చాలా టార్చర్ ఉంది మేడం. 10 సంవత్సరాలకి పెళ్ళైంది. నేనైతే ఇంక ఇది ఫస్ట్ పని చేస్తూనే ఉండాలి, ఇంట్లో చేయాలి, ఇక్కడ చేయాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక గ్రేటర్ కమ్యూనిటీలో మరి పనిచేస్తున్నటువంటి మహిళలని ఈ రోజు మీకు పరిచయం చేయడానికి నేనైతే వచ్చేసాను. మరి వారి యొక్క పని విధానాలు ఏంటి, వారి సంతోషాలు, వారి కష్టాలు, ఇవన్నీ కూడా వారితో చిన్న చిట్ చాట్ అనమాట. వారితో మనం మాట్లాడదాము, వెళ్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో వెళ్ళి ఒకసారి చిన్నగా చిట్ చాట్ చేద్దాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరేంటి, ఏ ఊరు నుంచి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా అండి, సారాకోట మండలం అండి. నా పేరు రాజా ప్రవణమ్మ అండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు. మీ ఇల్లు, మరి పిల్లలు? మా పిల్లలు, ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఒక అమ్మాయి ఊర్లో ఉందండి. ఇక్కడ మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన లేరు, చనిపోయారు. ఏం చేస్తావు ఇక్కడ పని నువ్వు? హౌస్ కీపింగ్ పని చేస్తామండి. హౌస్ కీపింగ్ పని చేస్తాం. అమ్మ, ఒక విషయం చెప్పు. ఇప్పుడు ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం అంటారు కదా, మరి మహిళా దినోత్సవం అంటే ఏంటి? అది తెలియదు. సో మరి నేను చెప్తాను చూడు. మహిళా దినోత్సవం అంటే మహిళల్ని గొప్పోళ్ళు, వాళ్ళు ఆదిశక్తి, పరాశక్తి ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, నిజమేనా? మరి నిజమేనండి. చెప్పు మరి ఏంటి ఆదిశక్తి, పరాశక్తి అంటే? ఏదైనా అంటే అవ్వాలండి అక్కడ. అదో ఏదైనా అంటే అవ్వాల్సిందే. అంటే ఆదిశక్తి అంటే ఆడదాయి, ఆడది, భూమితో పుట్టింది ఆడదే కదా, భూమి ఆడదే కదా, మనము ఆడవాళ్ళమే కదా, జన్మం ఎత్తిన తర్వాత ఆడవాళ్ళ మాటే అవ్వాలి కదా. కానీ అవ్వదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో అవ్వదు. ఎందుకు అవ్వదు అంటావు? అంతే, వారి మాటే ఉండాల. ఎవరు? మొగోళ్ళ మాటే ఉండాలి. ఎందుకు? మనం కూడా వాళ్ళకంటే ఎక్కువగా చెప్తాం కదా, మంచి సలహాలు ఇస్తాం కదా. మనం కూడా సలహాలు ఇచ్చినా వాళ్ళ మాటే ఉండాలి, మనం ఆడవాళ్ళం కాబట్టి. అంతే, తొక్కేస్తున్నారంట. అంతే, ఇప్పటికీ కూడా మగవాళ్ళ మాటే ఉండాలి. ఇంకోసం చెప్పమ్మా, మరి ఆడవాళ్ళు చాలా విషయాలు ఇప్పుడు చూసుకుంటే మంచి మంచి స్థాయికి వెళ్తున్నారు కదా. ఆడవాళ్ళు కూడా సైకిల్ తొక్కే దగ్గర చూసుకుంటే హెలికాప్టర్ కూడా నడిపిస్తున్నారు ఆడవాళ్ళు. మరి మాకు చదువు ఏం లేదండి, చదువు అప్పుడులో ఉన్న తిండికే లేదు, చదువు ఎట్లా చదువుతాము? చదువు లేకుండా ఓన్లీ పోను పెద్ద కుటుంబం కాబట్టి చదువు లేకుండా మేము పని చేసుకుని ఉండవు. నీ పిల్లలు చదువుకుంటున్నారా మరి? మా అబ్బాయి చదివినాడు, అమ్మాయి చదవ, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అబ్బాయి ఉన్నాడు. పెద్ద అమ్మాయి 3 చదివింది. ఆ అమ్మాయి మా ఊర్లో శ్రీకాకుళంలో ఉంది. ఒక విషయం చెప్పు, మరి ఇక్కడ పని చేస్తున్నావు కదా, నీకు జీతం బాగానే వస్తుందా? ఇస్తారండి, మా మేడం ద్వారా వస్తుంది. మరి మేడంకి అని చెప్తావా? మరి ఉమెన్స్ డే రోజు నీకు సెలవు ఇస్తారా? మేడం ఇస్తుంది మాకు, ఎప్పుడంటే అప్పుడు ఇస్తుంది మా మేడం. ఇస్తారు ఎప్పుడంటే అప్పుడు మాకు. మరి ఉమెన్స్ డే నీకు సెలవు ఇస్తే నువ్వేం చేస్తావు చెప్పు? మా మేడం ఒకసారి మా గురించి ఏడుస్తుంది కూడా. అవునా? ఎందుకు? ఎందుకంటే మేము కొంచెం వెళ్ళొద్దంటే వెళ్తాం కదా, వద్దని కూడా మేము వెళ్తాం కదా, అది మాది ప్రాబ్లం. అచ్చా అచ్చా, అంటే ఉండాలి మీరు. మేము నిజాలు చెప్తాం అంతే, అబద్ధాలు ఏం చెప్పాము. మా మేడం అరిసినా మాకు మంచిగా అమ్మలా తీసుకుంటది. నువ్వేమైనా చెప్తావా మరి లేడీస్ కి అందరికి? ఉమెన్స్ డే సందర్భంగా ఏమైనా చెప్తావా ఆడవాళ్ళందరికి? ఆడవాళ్ళకి చెప్పాలంటే ఇదిగో ఇక్కడే మన ఆడవాళ్ళం మంచిగా ఉంటే ఒకరు సాయం చేసే పని మనకు ఉండాలి, అంతే. సో వ్యూవర్స్ చూసారు కదా, రవణమ్మ ఎంత బాగా మాట్లాడుతుందో. ఆడవాళ్ళు ఏది చెప్తే అదే, కాకపోతే ఇంట్లో నడవదు అదంతా. ఎంతసేపు కూడా మగవాళ్ళు చెప్పిందే వెళ్తుంది, కానీ ఆడవాళ్ళు ఎంత చెప్పినా పట్టించుకోరు కొంతమంది అని కూడా చెప్తున్నారు. మరి ఇంకొంతమందితో మాట్లాడదాం. మరి నమస్తే అమ్మా. नमस्ते मैडम। आप किधर से आए, कितने साल हुआ इधर आके? इधर आके 10 साल हो गए मैडम। आपका गांव? गांव तालका फालकी, जिला बीदर। बीदर? बीदर। बीदर से आया? ओ, बहुत दूर है ना बीदर? दूर है, हाँ दूर है। उधर से आए इधर। आपका बच्चा है, हस्बैंड है, सब जने है। किधर है वो सब जन? इधर बोराबंडा में। बोराबंडा में। तो कितने साल हुआ आप इधर आके? 10 साल हो गए। 10 साल हो गया। क्या काम करते इधर? इधर हाउस पिकिंग करते। हाउस कीपिंग। सैलरी अच्छा देते आपको? अच्छा देते। कैसा लग रहा है बीदर छोड़ के, आपका गांव पूरा छोड़ के इधर आके? करना पड़ता ना मैडम, बीदर क्यों? उधर काम नहीं मिलता आपको? नहीं मिलता, धूप में रहता है, इधर जरा अच्छा रहता बोल के आए मैडम। बच्चों को पढ़ा रहे आप?
12 पढ़े। आपका हस्बैंड क्या काम करते? पैकिंग करते बाहर कंपनी में? हाँ कंपनी में। अच्छा, हाँ तो आप दोनों काम करते ना? अच्छा होता हाँ, घर में अच्छे सजाने होता के लिए पैसा? हाँ, ऐसे कम ऐसे दोनों होता मिला के हाँ, कितना कम करते? आते ओके, एक हाँ, बात बोलो, हाँ। महिला दिनोत्सव है ना हाँ। मार्च 8 को, कुछ बोलते आप महिलाओं को? महिलाओं तो क्या बोलते आप? साथ अच्छा रहना। हाँ। झूठ? ऐसा झूठ नहीं बोलना, हाँ। अच्छा रहना। अब इधर अपना मैडम अच्छा है बोल के हम अपन इधर काम कर रहे, मेरे को किधर भी मालूम नहीं है, अपना मैडम मेरे को इधर बताए अच्छा काम कर ले। आपका मैडम अच्छा कर देखते हाँ आपको? अच्छे देखते आपको। अच्छा मेरे को कमा- क्या फोन लगाने को नहीं आते थे, हाँ। अपना मैडम मेरे को सिखाए आपको? आप सिखाए फोन कैसा हाँ, करना ऐसा वो पूरा। सिखाए। तो आपको हॉलिडे देते मार्च हाँ 8 को? देते कब मैडम। बोलते कब देते। तो आपको वुमेन्स डे में छुट्टी मिला तो आप उस दिन पूरा क्या काम करते आप? घर में अब काम रहते ना, घर में भी काम हाँ, करते? घर में छुट्टी दिए तो बाहर जाके घूमना ना, उस दिन घर भी में काम रहते काम करते। థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి మరొకరితో మాట్లాడదాము. చూస్తున్నారు కదా, ఉమెన్స్ డే రోజు హాలిడే ఇచ్చినా కూడా ఏం చేస్తారు అని అంటే, ఏం చేస్తాం మేడం, ఇంట్లో పని చేస్తాం అంటున్నారు. ఈ మహిళలకి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎప్పుడూ కూడా పని పని పని, బయటికి వెళ్ళినా పని, ఇంట్లో ఉన్న పని, ఆలోచన అంతా అలానే ఉంటుంది. ఆ రోజు హాలిడే ఇచ్చినా కూడా వాళ్ళు ఇంట్లో పనే చేస్తారంట. మరి వీరితో కూడా మాట్లాడదాం. మరి వీరు ఏ ఊరు నుంచి వచ్చారు, వీరి పేరేంటి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము కాట్రేకోనం మేడం, ఆంధ్ర నుంచి వచ్చాము. మీ నా పేరు? పేరు సీత. సీత. నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను మేడం. నలుగురు బావలు మేము అని. అంత ఉమ్మడి కుటుంబం ఉమ్మడి అన్నమాట. కుటుంబం మేడం ఆ. మాది. ఇక్కడ ఎవరెవరు ఉంటారు మరి? ఇక్కడ మా ఆయన నేను నలుగురు ఉంటాం మేడం. ఉమ్. మా అబ్బాయిలు ఇద్దరు, మా ఆయన నేను. ఎలా అమ్మా అక్కడి నుంచి వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? అక్కడ మీకు ఇక్కడ ఏమీ అంటే లేదా? నేను చేస్తా మేడం, పొలం పని నేను చేసేదాన్ని. మా ఆయనకి రాదు. పొలం పని చేయడం అందుకని రాదు. ఇక్కడ ఏం చేస్తారు మీ ఆయన? సూపర్వైజర్ కింద చేస్తారు మేడం. Supervisor. నేను హౌస్ కీపింగ్ చేస్తాను. హౌస్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి మీరు? మేము హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది అబ్బా, మేడం. 20 సంవత్సరాలు అవుతుందా? ఉమ్. మరి 20 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పటి నుంచి ఇదే పని చేస్తున్నావు నువ్వు? అవును, అంటే వేరే చోట చేసేదాన్ని మేడం. ఇప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ అంతా బాగుంది మేడం, అందరూ మంచోళ్ళు, మంచిగా చూసుకుంటారు. కొత్త పాత అని ఏమీ లేదు. నన్ను మంచిగానే చూస్తారు. నాకు పని రాకపోయినా చెప్తారు ఉమ్. చెయ్యాలని. సరే, ఒక విషయం చెప్పమ్మా. ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటాం Friends లా మేడం, ఉంటారు. అక్క చెల్లెళ్ళలాగా. ఉమ్, ఇక్కడ అందరూ కూడా ఆ. కమ్యూనిటీలో మీ మేడం నేను బాగా చూసుకుంటారా? బాగానే చూసుకుంటది మేడం. ఆ. మేడం ఆ. ఒక విషయం చెప్పమ్మా. ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు స్త్రీ అంటే కొన్ని పాత్రలు ఉన్నాయి కదా, ఉమ్. తల్లి, ఉమ్. చెల్లి ఇట్లా ఉంటాయి కదా, ఏమని చెప్తావా నువ్వు? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి స్త్రీకి అంటే? నాకు అంతగా తెలీదు మేడం. ఆ. ఒక్కటి కాకపోతే ఒక అమ్మతనం అనేది ఉంటది స్త్రీకి. ఉమ్, కాకపోతే ఒక చనిపోయి మళ్ళీ పుడతాది ఉమ్. అమ్మ, స్త్రీ అంటేనే. స్త్రీ అది అంటే ఒక్కటే తెలుసు మేడం. చనిపోయి మళ్ళీ పుడుతుంది. పుడుతుంది. ఓ. ఎందుకంటే అమ్మతనాన్ని ఇచ్చినప్పుడు ఏ స్త్రీ అయినా చనిపోతుంది మేడం. అంతే. చనిపోయి మళ్ళీ జన్మనిచ్చిన జన్మనిచ్చినట్టే. అంటే ఇంకా మరణం చనిపోయి మళ్ళీ పుట్టడమే పుట్టడమే ఆడది మేడం. అంటే. అంతే. ఓ గుడ్. ఇంకేం చెప్తావు మహిళల గురించి? మహిళ ఒక లేడీ ఇలా ఉండాలి అంటే, ఒక స్త్రీ ఇలా ఉండాలి అంటే ఒక మాటలో ఏం చెప్తావు? కానీ చదువుకున్న వాళ్ళు అయితే ఉంటారు మేడం. మాకేం చదువు రాదు కాబట్టి మేము మామూలుగా అంటే చదువుతో సంబంధం లేదు కదమ్మా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చదువు రాని వాళ్ళే మంచిగా ఉంటున్నారు కదా అన్ని విషయాల్లో. చదువుకున్న వాళ్ళు అలా ఉండటం లేదు కదా. ఇప్పుడు మీకు చదువు లేదు కాబట్టి ఇలా వచ్చి ఈ పనులన్నీ చేసుకుంటున్నారు కదా. మరి మీరు ఏమన్నా మీ సొంతూరు వెళ్ళినప్పుడు పండగలకి వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమైనా అంటారా, మీరు ఆ ఊరు పోయి పనులు చేసుకుంటున్నారని? ఏమంటారు మేడం, ఏమంటారు. మనం బతకడానికి వచ్చాం మేడం. అలాగే మాకులాగే అవ్వకూడదు, మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా పొజిషన్ లో ఉండాలి మా పిల్లలు అని మేము వచ్చాం మేడం ఇక్కడికి. సో ఇక్కడ అంతా బాగా చదివించి జాబులు చేయించాలని. అలా చదువుకుంటున్నారు మీ పిల్లలు? చదువుకుంటున్నారు ఏం మేడం. చదువుకుంటున్నారు? ఒక అబ్బాయి కాలేజ్ చేస్తున్నాడు మేడం, ఒక అబ్బాయి 10th. ఇద్దరు ఓకే, అబ్బాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నీ పేరేంటి? గౌతమి. గౌతమి. ఏ ఊరు నుంచి వచ్చావు? మాది సిద్దిపేట, సిద్దిపేట. ఓకే. జిల్లా హుస్నాబాద్. హుస్నాబాద్. అంటే మీ ఆయన పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఏం చేస్తారు మీ ఆయన? మా ఆయనే చిగ్గి చేస్తాడు. స్విగ్గీ. ఓకే. మా అబ్బాయి చదువుకుంటాడు, ఉమ్, మా పాప ఉమ్. ఆమె కూడా చదువుకుంటుంది. నువ్వు ఇక్కడ ఏం పని చేస్తావు? నేను ఇళ్ళల్లో పని చేస్తున్నా. ఇళ్ళలో పని చేస్తావు. మంచిగా ఇస్తారా జీతం? ఇక చేసినా చేసుకుంటే ఇస్తారు. సో మహిళా దినోత్సవం రోజు మహిళల్ని బాగా పొగిడేస్తారు కదా. అవును మనం ఆదిశక్తి, పరాశక్తి, ఆ శక్తి, ఈ శక్తి అంటారు కదా. అవును. నిజంగా శక్తిలేనా మనం మరి? ఇక అది నాకైతే కొంచెం తెలియదు. మనం శక్తులు కాకపోతే మనం శక్తి లాగానే ఆది పరాశక్తి ఇట్లా అన్ని అంటారు కదా. మనం ఏదైనా అది నిజమే, చేసేస్తామా? చేస్తాం. ఏదైనా ఆ, మగవాళ్ళతో సాధిస్తాం. పోటీగా. కాకపోతే చేస్తాం కానీ మగవాళ్ళ కన్నా కొంచెం
కిందనే ఎట్లా మగవాళ్ళు పెద్ద కాబట్టి ఎట్లా ఎంత చేసినా వాళ్ళ కిందనే అంటున్నావు కిందనే, అంతే. అవును. ఎందుకమ్మా మనం ఎంత చేస్తున్నా ఏమో కూడా మరి మేడం, ఎందుకు ఇంత చేస్తున్నా మనం ఎందుకు వాళ్ళ కిందనే ఉండాలి? ఎందుకంటే మగవాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వాలి కదా, మనకంటే పెద్ద గౌరవం ఇద్దాం, గౌరవం ఇవ్వద్దని కాదు, గౌరవం ఇవ్వు, కానీ ఎందుకు కింద ఎందుకు ఉండాలి, పైన ఎందుకు ఉండకూడదు? దాని గురించి నాకు తెలియదు. ఏదో చెప్తుంది రాజమ్మ, తల చెప్పు. వంచి తాళి కట్టాడు కాబట్టి పురుషుడు అన్నాడు గొప్ప అంటే తల వంచి తాళి మనం కదా తల వంచి కట్టించుకుంది, మనం తల వంచుకుని అందుకని వాళ్ళ దేవుడితో సమానం మనం భావించాలా. ఓ మై గాడ్, చూస్తున్నారు, వింటున్నారా? అంతే కదా మరి అయితే. తల వంచుకొని తాళి కట్టించుకున్నాం కాబట్టి వాళ్ళని ఇక అంతే, వాళ్ళని గౌరవించాలంట. అంతే అంతే. వాళ్ళని గౌరవించాలి మనం. మనమే ఇలా అంటే ఎలా అమ్మా? మరి అనాల భర్త అయిన తర్వాత గౌరవించకపోతే ఎలాగా అమ్మో. చెప్పు. సో చూసారు కదా, మరి మరొకరితో మాట్లాడదాము. హాయ్, నమస్తే. अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। मेरा नाम साबिरा बेगम है। आप किधर से आए? मैं एक्चुअली इधर की हूँ, हैदराबाद की। हम्म। मेरे को मैरिज करके दिए महाराष्ट्र में, तो मैं इधर सेटल हो गई। महाराष्ट्र। 12 इयर्स हो रहा, मैं इधर सेटल हो गई। उधर जॉब सही नहीं है हस्बैंड को, तो इधर आ गए हम लोग आपका हैदराबाद हस्बैंड को। क्या काम करते हैं? उन्होंने हाउस कीपिंग बॉय। हाउस कीपिंग बॉय जी इधर ही हाँ। करते? नहीं इधर नहीं करते, दूसरी जगह करते। अच्छा, आपका मैं- बच्चा? हाँ 2 बच्चे हैं, एक लड़की है एक लड़का है, दोनों का मैरिज हो गया। बस मैं इधर हाउस कीपिंग सुपरवाइजर का जॉब करती हूँ। एक बात बोलो, आप उधर महाराष्ट्र छोड़ के, वो गांव छोड़ के इधर आके ऐसा करते ना काम, कैसा हाँ। लगता आपको? हाँ उधर काम नहीं है, उधर रेलवे पोस्ट था ससुरे को, तो हस्बैंड को उधर कुछ ज़्यादा काम नहीं था, इसलिए हम लोग इधर सेटल हो गए। इधर अच्छा है, वो भी जॉब जाते, मैं भी जॉब जाती, सब लोग जॉब करते घर में। कैसा कमाते हैं आप पैसा? हाँ चल रहा, अच्छा। अभी तो अच्छा गुजर रहा। जब सिर्फ एक जने ही काम करते थे, अभी हम लोग इधर आके मैं हस्बैंड को सपोर्ट कर रही हूँ, हस्बैंड भी मेरे को सपोर्ट करते। आपको తెలుగు आता? हाँ जी आता అసలు తెలుగు में मैं एक क्वेश्चन पूछता हूँ जी, आपको. ఒక बोलिए। క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. हाँ ఇప్పుడు చెప్పండి। మీరు పని చేసే దగ్గర మీరు ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా, ఇప్పుడు కొంతమంది ఆఫీసెస్ లో కూడా లేడీస్ Yeah. కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు కదా, అవునవును. అలా మీరు పని చేసే దగ్గర మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేదండి, అంత ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. మన అసోసియేషన్ ఆఫీస్ చాలా బాగున్నారు, అందరు సార్స్ అందరూ బాగున్నారు, మన ప్రెసిడెంట్ సార్, మన మేనేజర్ సార్ ఆనంద్ సార్ అందరూ బాగున్నారు. సో నాకు చాలా సపోర్ట్ చేస్తారు, నేను కూడా మన హౌస్ కీపింగ్ టీమ్కి చాలా సపోర్ట్ చేస్తాను. వాళ్ళు గుడ్ ఉన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళతో గుడ్ ఉంటాను. అంటే మీకు ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళు సపోర్ట్ మీ చేస్తారు. ఫ్యామిలీ ఏదైనా. పరంగా. ఆ ఫ్యామిలీ అయితే ఇంకెప్పటి వరకు రాలేదు. మ్మ్. ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది నాకు, కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు. Support చేశారు. యా సపోర్ట్ చేశారు. సో మీరు నాగేష్ గారు సార్ ఉన్నారు ఇక్కడ, నాకు ఆ సార్ సపోర్ట్ చేశారు. ఓకే. సో అంటే మీరు ఇక్కడ హెడ్ గా ఉన్నారు యా వీళ్ళందరికీ, హౌస్ కీపింగ్ సూపర్వైజర్ సూపర్వైజర్ గా ఉన్నారు. అంటే మీ హస్బెండ్ మీరు సంపాదించేది మీకు Yeah. సరిపోతుందా మరి? Ah, అంత it's ఊరు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు కదా. అవునండి, కానీ అక్కడ నుంచి అయితే ఇక్కడ బెటర్ అనిపిస్తుంది కొంచెం. అక్కడ ఓన్ హౌస్ ఉన్నది, కానీ అక్కడ మనకి మిలుగుతలేదు డబ్బులు. డబ్బులు సో మిగలట్లేదు. ఇక్కడ నాకు కొంచెం బాగున్నది. సో ఒక విషయం చెప్పండి, మరి ఉమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళ గురించి ఏం చెప్తారు? ఉమెన్స్ డే అంటే దట్ డే ఈస్ వెరీ గ్రేట్ డే. ఫస్ట్ ఒక్క రోజేనా గ్రేట్ డే? ఎవ్రీ టైమ్ ఓకే. ఇట్ ఇస్ గ్రేట్. ఆడవాళ్ళు గ్రేటే ఉన్నారు, ఎప్పుడైనా గ్రేటే, ఎక్కడైనా గ్రేటే, కానీ జెంట్స్ అర్థం చేసుకోవాలి మనకి. ఎప్పుడు అర్థం చేసుకోరు వాళ్ళు, కానీ మా హస్బెండ్ అయితే అర్థం చేసుకుంటాడు. Good husband అన్నమాట వెరీ మీకైతే. గుడ్ హస్బెండ్. సో మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మేము ఇద్దరం ఈక్వల్ గా నడుస్తాం, ఓకే. నో అప్ అండ్ డౌన్. సో ఇద్దరం బోత్. సో డెసిషన్ మేకర్స్ ఇద్దరు తీసుకుంటారు అన్నమాట ఏదైనా కూడా. సో మరి ఈ రోజు మీరు ఉమెన్స్ కి ఏమైనా చెప్తారా? ఒక మంచి మాట అంటే ఏం చెప్తారు? ఉమెన్స్ ఎప్పుడైనా గ్రేటే ఉంటారు, గ్రేటే ఉండాలి, ఎప్పటికీ వాళ్ళు గ్రేటే ఉన్నారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది హైదరాబాద్ మేడం, మహబూబ్ నగర్ బోడబండకి వచ్చేసిన. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి 25 అయింది. 25. మాది పెద్ద ఫ్యామిలీ, తోటి కోడళ్ళు అందరు మంచిగా చూసుకుంటారు. ఇద్దరు అమ్మాయిలు. మరి సొంత ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ సొంత పనులు ఊరు లేదు, చేస్తుంటే మాకు ఊరు లేదు. ఓకే. హైదరాబాద్ లోనే బతికినాము. హైదరాబాద్ ఇక్కడేనా మీరు? మరి ఈ పని చేస్తుంటే ఎవరైనా మీ చుట్టవాళ్ళు ఏమన్నా అంటారా? చుట్టాలు ఏమన్నారు, ఇంకా అన్న వాళ్ళు అంటూనే ఉంటారు మేడం, ఇంకా అన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. మా ఆయన వాల్ పేపర్ చేస్తారు. మాకు సరిపోతలేవు డబ్బులు, కానీ ఇంకా ఏంటంటే సంసారం మంచిగా నడవాలి కదా, ఎవరికి పేరు పెట్టుకోవద్దు. మేడం దగ్గర చేయబట్టి 18 సంవత్సరాలు అయితే. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? 18 సంవత్సరాల నుంచి మేడం వదలను, ఆమె దగ్గరనే ఉంటా. సార్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు నన్ను. మేడం కూడా చాలా సపోర్ట్ ఇస్తుంటది. మా ఆయన ఎప్పటికి ఎంత చేసినా కూడా చేయలేవు అంటే నేను ఇంకా ఆయనను
చెప్తానే ఉంటా, ఎందుకు చేయలేను, నేను చేస్తూనే ఉన్నా కదా, పిల్లలు అమ్మో, ఉన్నారు. నువ్వు ఎన్ని చెప్పేస్తున్నావు, మీ ఆయన చూస్తా ఉంటాడు కెమెరాలో. మరి చూడండి ఏం కాదా? మేడం, ఏం కాదు చూసారా? చూడండి Daring మేడం, and dashing నేను ఇక్కడ. చాలా బాధలు ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా మేడం. చెప్పు. ఎంత చేసినా కూడా చేయలేట. అంతే. తోటికడ వాళ్ళు మంచోలే, బావ మంచోడే, ఉమ్. అందరు మంచోడే. మా ఆయన కూడా ఓసారి కిరాక్ అవుతాడు నా మీద, అవుతా ఉంటాడు. కానీ నేనే సదురుకుపోదాము అని అంటున్నా. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయి భర్త కూడా బాగలేడు, పెద్ద సైకో, ఆడంతా సైకో ఇవ్వలేదు. ఆమె వల్ల నాకు చాలా టార్చర్ ఉంది మేడం, చాలా చేసి చాలా టార్చర్ అయిపోయింది. అమ్మాయి పెళ్లి చేసి చూసుకోడా సరిగ్గా? ఒక పాప, ఒక అమ్మాయి చదువుకుంటూ 10 సంవత్సరాలకి పెళ్ళైంది. 10 సంవత్సరాలకి పెళ్లి చేసేసావా? పెళ్లి చిన్నోళ్ళని చేసేసిన, చిన్న అమ్మాయి చదివిస్తున్నా బాగా చదువుకోనని. నేనైతే ఇంక ఇది ఫస్ట్ పని చేస్తూనే ఉండాలి, ఇంట్లో చేయాలి, ఇక్కడ చేయాలి. అంటే ఇప్పుడు నీ కూతురు మీ ఇంట్లోనే ఉంటుందా? ఇక్కడ భర్త దగ్గర లేదా? లేదు మేడం, ఇక్కడ ఉంటుంది. అమ్మాయి కూడా ఇక్కడ తెచ్చేసుకున్నావు? ఎందుకంటే అల్లుడు మంచి లేడు. అల్లుడు మంచి లేడని వాళ్ళ డాడీ బాగా టెన్షన్ పడుతుంటాడు అమ్మాయి గురించి. అమ్మాయి గురించి నేను కష్టపడవలసి వస్తుంది. నా పిల్లలు మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలని నేను పూజించుకుంటున్నా, పిల్లలు బాగుండాలని. ఆ మేడం దగ్గరనే చేస్తుంటా మేడం. నేను ఆ మేడం దాటి ఎక్కడ వెళ్ళను, ఏదైనా ఫోన్లు చేసినా కూడా మేడం చెప్పేసి వెళ్తా. మేడం బాగా చూసుకుంటా? మేడం బాగా చూసుకున్న వాటికి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా. నాకు మా పేయడానికి కూడా రాకపోతుండే, అక్కడ చేసినప్పుడు మాకు నేర్పించింది అన్ని చేసడము. నాకు పెళ్లికి సాయం చేసింది మేడం, 2 లక్షలు ఇచ్చేసింది మేడంకు. ఆమెకు అప్పు తీరిపేసిన, అన్ని తీరిపేసిన మేడం. అన్నీ మేడం చెప్తేనే మంచిగా ఉందని మేడం దగ్గర పంపిస్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి వాళ్ళ కుటుంబం కోసమే కాదు, మరి వాళ్ళ పిల్లలు పెళ్లి చేశాక కూడా మరి అల్లుడు సరిగ్గా చూడకపోతే మరి కూతురు ఇంటికి తెచ్చేసుకుని ఇప్పుడు ఆ కూతురు కోసం కూడా మళ్ళీ ఇంకా కష్టపడతానే ఉంది. చూస్తున్నారు కదా, మరి మనము ఎక్కడెక్కడో ఎవరెవరినో చూస్తూ ఉంటాం, వాళ్ళు కాదు గొప్పవాళ్ళు. మరి సొంత ప్లేస్లు వదిలిపెట్టేసుకొని మరి వాళ్ళ పిల్లల కోసం కూడా వాళ్ళు ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ అపార్ట్మెంట్స్లో కానీ ఇవన్నీ కూడా కారిడార్ క్లీన్ చేయడం, మొక్కలు పని చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఈ వృత్తి కాదు వాళ్ళది, కాకపోతే పని చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎందుకంటే మేము పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు కాబట్టి సో ఇలాంటి పనులు చేస్తున్నామని చెప్తున్నారు. మరి మరొకరితో మాట్లాడదాము. నమస్తే అమ్మా, ఏం పేరు నీది? నా పేరు నర్సమ్మ. నర్సమ్మ, ఏ ఊరు నుంచి? మా ఊరు ఏడాకులపల్లి, మా జిల్లా సంగారెడ్డి జిల్లా. మరి కుటుంబం అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉందా? అందరు ఇక్కడ ఉన్నారు మేడం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? మా పిల్లలు వచ్చి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే చదువుకున్నారు. అంటే మాది పెద్ద ఫ్యామిలీ, 4 అన్నదమ్ములు వాళ్ళు. అయితే మా పెద్ద బాబు వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. మా పిల్లలకు కూడా 10th అయిపోగానే ఇక్కడనే డిగ్రీ దాకా ఇక్కడనే చదివిస్తామని ఇక్కడనే తీసుకొచ్చిండ్రు. ఇక వాళ్ళందరూ 4 ఇక్కడనే ఉన్నారని మేమిద్దరం సంవత్సరం అయ్యి, మా హస్బెండ్ నేను వచ్చి సంవత్సరం అయ్యి ఇక్కడ వచ్చి. మేము బాగుందా మరి ఇక్కడ? ఏం బాగుంది మేడం. అంటే మీ పనికి తగ్గ ఆదాయం వస్తుందా మరి? ఇక పిల్లలు ఇంకా కొందరు చదువుతుండ్రు, ఇక కష్టపడాలి కదా చదువు కన్నా. ఒక విషయం చెప్పమ్మా, మరి ఇలా అపార్ట్మెంట్స్ లో ఎందుకు చేయాలి? వేరే ఏదైనా షాపింగ్ మాల్స్ లో వెళ్ళి బట్టల షాప్ లో, జ్యువెలరీ షాప్ లో చేయొచ్చు కదా? కాదు మేడం, మాకు అక్కడ తెలియదు కదా, మేము ఊరికెళ్ళి వచ్చినాము. ఇక్కడనే మా వదిన అనేటం ఒక ఆమె వచ్చింది, వచ్చి ఇక ఇక మేడం దగ్గర పనికి వచ్చింది. వచ్చినాక 2 రోజులు వచ్చినాక నాకు మేడం మంచిగా ఉన్నారా దాపోదామని తోలుకొచ్చింది. ఇక సంవత్సరం సంది నేనే మేడం దగ్గరనే చేస్తున్నా, నాకు తెలియదు ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ. సరే, ఒక విషయం చెప్పమ్మా, మరి ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం తెలుసు కదా, ఎందుకు చేసుకుంటారు మహిళా దినోత్సవం? మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటారు అంటే మేడం, ఆడవాళ్ళం ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాం, ఎక్కువ అంటే బయటికి వెళ్ళాం కదా. మహిళా దినోత్సవం అంటే పొద్దు ఇది మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం అంటే ఎక్కడెక్కడ ర్యాలీలు అవి చాలా ఉత్సాహంగా ఉంటారు కదా మేడం. అందుకనే మహిళా దినోత్సవం అంటే చాలా హ్యాపీ నాకు. మరి నువ్వు ఒక మాట చెప్పు. కొంతమంది చెప్పారు కదా, కొంతమంది ఏమో మనము ఏదంటే అదే అన్నారు, కొంతమంది ఏమంటే మనం ఎప్పుడు పైనే ఉండాలన్నారు, కొంతమంది మనం ఎప్పుడు కిందే ఉంటామని కొంతమంది అన్నారు కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్సే మాట్లాడారు కదా, నువ్వేం చెప్తావు మరి అలాంటి వాళ్ళకి? ఏది కరెక్ట్ అంటే? కరెక్టే, మనము భర్త దగ్గర తగ్గింపు ఉండాలి, కరెక్టే. కానీ మహిళా దినోత్సవం అంటే మనం కూడా ఒక రోజన్నా ఉత్సాహంగా ఉండాలి. అట్లా ఉత్సాహంగా ఉంటేనే మనకు కూడా ఒక క్యారెంట్ అనే వస్తుంది మేడం. మనం కూడా 10 మందిలో పాలు పంచుకున్నట్లయితే. అట్లా నేను ఒక సంస్థలో డెవలప్మెంట్ సొసైటీలో పనిచేసిన, 18 సంవత్సరాలు టీచర్ గా చేసిన. అక్కడ టీచర్ గా చేస్తే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవానికి మేము జరబద్ మండలు, రాయకోడ్ మండలు, జరసంగం మండలు, నేల్కల్ మండలు, ఇట్లా మండల్కి టీచర్ గా పనిచేసావా నువ్వు? అవును. టీచర్ గా చేసి ఎందుకు మరి ఇది? అంటే అది సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో చేసినట్టు. మా సార్ చనిపోయాడు, 5 జిల్లాలకు ఉండే చనిపోయినందుకు బంద్ అయింది. 4 సంవత్సరాలు బంద్ అయ్యి మాది సంస్థ. ఒక విషయం చెప్పు మరి, ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఏమైనా చెప్తావా నువ్వు?
మామూలుగా అంటే ఎప్పటికి మనం ఉండేదే, కానీ ఆ రోజు ఒకటి ఉత్సాహంగా ఉంటాం అనేది ఒకటి. అంటే రోజు ఉండట్లేదా మనం? రోజు ఉంటాం కానీ ఆ రోజు బయటకు వస్తాం కదా కొంచెం. అంటే ఆ రోజు నీకు సెలవు ఇస్తే నువ్వేం చేస్తావు? సెలవిస్తే ఇట్లా బయట అందరికి ఇట్లా మనం హ్యాపీగా కలుసుకుంటాం మేడం, ఇట్లా ఇట్లా కలుసుకుంటాం, అందరితోటి ఖుషిలో ఉంటాం. ఖుషిలో ఉంటాడు, ఖుషిలో హ్యాపీగా. చాలా ఖుషి ఉంటాం. పాట పాడతావా మరి సంతోషం? చిన్నగా పాడతాం. పాడు, మంచి పాట పాడు మరి. వీరనారి రుద్రమా ఝాన్సీ లక్ష్మి రూపమా ఆదిశక్తి అన్నారా పేరు నిలుపుమా, ఆదిశక్తి అన్నారా పేరు నిలుపుమా. థ్యాంక్ యూ మేడం. ఓ మంచి పాట పాడావు. ఇంకెవరైనా పాట పాడతారా? आए हो मेरी जिंदगी में तुम बहार बनके, आए हो मेरी जिंदगी में तुम बहार बनके, मेरे दिल में यूं ही रहना है, मेरे दिल में यूं ही रहना तुम बार बार बनके. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఏం పేరు నీది? నా పేరు సుజాతమ్మ. సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా ఊట్కూరు గ్రామం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి? మేము సంవత్సరం ఏం లేదమ్మా, మేము వచ్చి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలలేనా? ఎందుకు వచ్చారు హైదరాబాద్ కి? అంటే ఏం లేదమ్మా, ఇంతకుముందు మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, చేయికి రాడ్ వేశారు. అయితే ఇంకా ఆయన ఇంతకుముందు మెకానిక్ పని చేసేవాడు అనమాట, ఆటో మెకానిక్ పని. అయితే ఇక ఆయన చెయ్యి ఇరగటం వల్ల పని చేసుకోలేక. ఏం పని చేయకపోతే నువ్వు చేయాల్సి వచ్చింది? అంటే ఆయన ఇప్పుడు ఇక్కడనే సెక్యూరిటీ చేస్తున్నాడు కింద. ఓకే, అలా చేస్తున్నాడు. ఆయన ఆ పని చేయలేడని మేము ఇక్కడికి వచ్చేసాం. అంటే సడన్ గా వచ్చేసారు మధ్యలో, ఉన్న పలంగా అన్ని వదిలేసుకొని. అన్ని మీరు వదిలేసుకొని, పిల్లలు పిల్లలు పాప బాబు తీసుకొచ్చావా? బాబు పాప అక్కడ- బాబుని కూడా? పాపని తీసుకొచ్చాను. బాబు ఏమో అక్కడే చదువుకుంటున్నాడు, మా మరిది వాళ్ళ దగ్గర చదువుకుంటున్నాను. ఎలా ఉంది మరి ఇక్కడ పని? నీకు డబ్బులు బానే వస్తున్నాయా? మంచిగా ఉంది. ఏం పని చేస్తావు నువ్వు? అంటే 4 నెలలు మా వదిన వాళ్ళు ఉన్నారమ్మ ఇక్కడ. మా వదిన దగ్గరే మేము 4 నెలలు ఉన్నాము మేము. తర్వాత మాకు పని దొరికింది, ఇక మేము వేరేగా రూమ్ తీసుకొని. సో ఇప్పుడు బాగుందా మరి? ఇప్పుడు మీ అయితే ఆయన మంచిగా- నువ్వు ఇద్దరు కలిసి పని కలిసి చేసుకుంటున్నారు? పని చేసుకుంటున్నాం. సరే, మరి మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే గురించి నీకేమైనా తెలుసా? అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటో తెలుసా? ఎందుకు చేసుకుంటారో తెలుసా అసలు? అది మన ప్రైవేట్ గా పండగ లెక్క అది మనకి. ప్రైవేట్ పండుగ. ఓకే, ప్రైవేట్ పండగ లెక్క మనకి. అది ఏం చేస్తావు ఆ రోజు? నీకు సెలవు ఇస్తే టక్మని చెప్పాలి. నీకు సెలవు ఇస్తే నువ్వు ఆ రోజు ఏం చేస్తావు? ఏముందమ్మా, మన పండగ లెక్క చేసుకుంటాం. ఇప్పుడు మన దసరా పండగ ఇవి ఎట్లా చేసుకుంటాము, ఇది మన పండగ మన లెక్కనే చేసుకోవాలి. దసరా పండగ అంటే మళ్ళీ అన్ని ఇంట్లో పని ఉంటది, పప్పలు ఉండాలా, పిండి వంటలు ఉండాలా, పిల్లలకి అది చేయాలా, ఇది చేయాలా. ఇది కదా, ఇది మనది కదా, ఇది మన మనది, రోజు కదా. మన అప్పుడు రోజు. నీది నువ్వు ఏం చేస్తావు? ఏముందమ్మా, అందరికి హ్యాపీ చెప్పటం విషెస్ చెప్తావా? చెప్పటం. చెప్పు మరి ఒకసారి అందరికి, మరి వ్యూవర్స్ చెప్పు, సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి ఉమెన్స్ డే విషెస్ చెప్పు. ఏం హ్యాపీ చెప్తావు? ఉమెన్స్ డే. మహిళలకి ఏమైనా చెప్తావా నువ్వు? మహిళలకంటే ఏం లేదమ్మా చెప్పేది. అందరిగా మనం పని చేసుకొని బతికేట వాళ్ళం. వాళ్ళు లేని మనం లేము, మనం లేని వాళ్ళు లేరు. అది నిజం, కరెక్ట్ కదా. మీరు ఒక్క రోజు రాకపోతే వాళ్ళకి పని అవ్వదు కదా. పని అవ్వదు. ఫోన్లు చేస్తారా? రోజు లేకపోతే పని అవ్వదు. మనం కొంచెం లేట్ అయినా వాళ్ళు ఏమంటే ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి ఎక్కడున్నారు అడుగుతా ఉంటారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మరి రవణమ్మ మంచి పాట పాడుతుంది మనకి ఇప్పుడు. ఏయి నామాలవాడ వెంకటేశ్వర, ఏయి నామాలవాడ వెంకటేశ్వర, 3 నామాలు వాడ ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్యా కోనేటురాయుడా, కోరుకునే వారికి కొంగు బంగారం దేవుడా. రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములోడి గుడికొచ్చే చిన్నదో చిన్నది, కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, పల్లట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది. ఏం పండు ఏం పండు తెచ్చిందిరా? జాంపండు, నిమ్మపండు, బొప్పాయి పండు, ఆరెంజ్ పండు, దానిమ్మ పండు. మరి మ్యూజిక్. చిన్నదో చిన్నదో, రాను రానంటూ వచ్చే చిన్నదో చిన్నది. చిన్నదో. గుడ్ గుడ్. ఇదే పాటకి స్టెప్ వేద్దాం మరి అందరం. హ్యాపీ ఉమెన్స్ డే. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి వాళ్ళ యొక్క పరిచయం చేశాను, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ సంతోషాలు ఏంటి, మరి చాలా హ్యాపీగా చెప్పారు. కొంతమంది అయితే మనం ఎప్పుడు కూడా పైనే ఉండాలి, పైన ఉండాలి అంటే పైనే ఉంటామని కొంతమంది అన్నారు. కొంతమంది మాత్రం మనం ఎప్పుడు కిందనే ఉంటాము, హస్బెండ్స్ మనల్ని తొక్కేస్తూ ఉంటారు, ఎంతసేపు వాళ్ళ మాట నెగ్గాలని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ యొక్క షేర్ చేసుకున్నారు వాళ్ళ మాటల్ని. మరి చూసారు కదా, ఎక్కడైనా సరే మహిళలు అనే వాళ్ళు ప్రతి రంగంలో చూసుకుంటే కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు
అనే తేడా అయితే లేదు. చదువుకున్న వాళ్ళకి చదువుకున్నటువంటి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, చదువుకోలేని వాళ్ళకి వాళ్ళు ఏమి చేయగలుగుతారో ఆ పనిని చేసుకుంటూ కూడా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ మొత్తం సంసారాన్ని కూడా వాళ్ళు పోషించుకుంటున్నారు. అందులో కూడా కొన్ని సమస్యలు వాళ్ళకి ఎదురవుతూ కూడా ఉంటాయి, వాటిని కూడా ఎదుర్కొంటూ మరి ఈదుకుంటూ కూడా సంసారాన్ని అనేది ఈదుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే హస్బెండ్స్ కి కొంతమందికి వాళ్ళ అనారోగ్య పాలైన వాళ్ళు ఉన్నారు, హస్బెండ్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎక్కడ కూడా డీలా పడకుండా వాళ్ళ సంసారాన్ని అనేది కూడా వాళ్ళు చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. మరి ఇది ఇవాల్టి స్టోరీ. వీడియో జర్నలిస్ట్ సన్నీ దొరస్వామితో నవీన సైనింగ్ ఆఫ్.